అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాతామనుడు కథలో భాగంగా ఒక పోరి పట్నం పోతానంటే, ఆ పోరికి అనేక జాగ్రత్తలు చెప్పి పట్నం పోతే నువ్వే తట్టుకొని నిలబడగలవా అని చెప్పి చెప్పే క్రమంలో భాగంగా ఈరోజు ప్రపంచమంతా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి రెడ్డి కులమే కాదన్నారు. మీకు దానికి క్లారిటీ ఇస్తానండి. కాపు అంటే కాపలాదారుడు. అంటే గ్రామాన్ని రక్షించే వ్యక్తి కాపు. ఆ కాపులకి లీడర్ రెడ్డి. ఈ విధంగా రెడ్డి రాజులు అన్నారే గానీ, మిగతా ఎక్కడ కులం లేదు. అంటే రెడ్డి కులాన్ని మాత్రమే కులం అన్నారు. మిగతా వాళ్ళందరూ వారి యొక్క వర్ణ విభజన. అంటే వృత్తుల ఆధారంగా మిగతా 4 వర్ణాలు ఏర్పడ్డాయి. ఈ 4 వర్ణాల్లో శూద్రులు అనేటువంటిది ఉన్నారు. ఈ శూద్రుల్లో ఈ యొక్క కాపులకి హెడ్ అందరిని కంట్రోల్ చేసేటువంటి చక్రవర్తి రెడ్డి. ఈ రెడ్డి రాజు అన్నాడే గానీ, మిగతా వాళ్ళని రాజులు ఎవరు అనలా. క్షత్రియ రాజు అన్నారు. కులం ప్రకారం రాజు లేడు. మామూలు బ్రాహ్మణులు అన్నాడు. భగవంతుడు పూజ చేసేవాళ్ళు బ్రాహ్మణులు అన్నాడు. తర్వాత వైశ్యులు అన్నారు. ఇదంతా కులం కాదు. ఇవన్నీ కులాలు కాకపోయినప్పటికీ ఈ వర్ణాలు. కానీ రెడ్డి రాజు అనేటువంటిది ఎవరికి ఉంది? కులం అనేటువంటిది ఒక రెడ్డి కులస్తుడికి మాత్రమే ఉంది. కావాలని చూడండి. రెడ్డి రాజు అన్నారే కానీ క్షత్రియ రాజు అంటే వర్ణం వస్తుంది. అటు కులం రాదు. ఒక్క కులం వచ్చేది రెడ్డి కులానికి మాత్రమే వస్తుంది. ఇవన్నీ తెలియాలంటే భక్తమల్లారెడ్డి కథ చదవండి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కాపు అని ఆ రికార్డుల ఆధారంగా ఆ విధంగా అభివృద్ధి చెంది రెడ్డి రాజు అయింది కాబట్టి ఆ రికార్డులో ఉన్నటువంటి కాపును తొలగించకుండా అలాగే ఉంచుకోవడం వల్ల ఇదంతా సమస్య వచ్చింది అనేటువంటిది పెద్దల యొక్క చెప్పిన వివరం. అదేవిధంగా భక్తమల్లారెడ్డి కథ కానీ చదివితే అక్కడ ఉన్నటువంటి రెడ్డిని అనేక తెగలు ఆయన గోత్రనామాలు చెప్పింది శూద్ర కులానికి చెందినటువంటి భక్తమల్లారెడ్డి ఈ గోత్రనామాలు చెప్పి శూద్రుల్ని ఒక లైన్లోకి తీసుకొచ్చి ఒక కంఠోపాఠంగా తెచ్చి మిగిలిన వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారం వివరిస్తున్నారో మనకు చెప్పేవాళ్ళు లేరని భక్తమల్లారెడ్డి చెప్పినటువంటి స్టోరీలు వినండి, కథలు వినండి, వాళ్ళ చరిత్ర చదవండి. అప్పుడు మిడిమిడి జ్ఞానంతో ఏం మాట్లాడద్దు. రెడ్డి రాజు అన్నారే కానీ మిగిలిన వాళ్ళని కులం ప్రకారం రాజులు అనేది ఒక రెడ్డినే. కావాలని చూడండి. క్షత్రియ రాజు అంటే వర్ణం ప్రకారం, మిగిలిన వాళ్ళంతా వర్ణాల ప్రకారం వచ్చారే కానీ అది కులం కాదు. కులం అనేది ఒక రెడ్డి. ఈ రెడ్డి కులాన్ని స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్లి చేసుకొని ఎల్లరకం వచ్చిన వాళ్ళు, దత్తత వచ్చిన వాళ్ళు ఈ రెడ్ల మీద డామినేషన్ చేసి దీన్ని కనుమరుగు చేసి ఈ రెడ్డిలో చేరి రెడ్డి అని పేరు పెట్టుకొని ఈ యొక్క రెడ్డి డామినేషన్ రెడ్డి అధికారాన్ని చేయించుకున్న వాళ్ళు చేపట్టిన కుట్రలో భాగమే రెడ్డిని. కానీ అందరూ సమానం అనేది మాత్రం ప్రతి ఒక్కరు భావించింది. కులం అనేది కాదు, అందరూ సమానమే. ఈ యొక్క మతాలను అభివృద్ధి చేయడానికి కులాలని రెచ్చగొట్టి ఒక కులం మీద ఇంకో కులం మీద పంపడం కాదు. అందరూ బతకాలి, అందులో నేను ఉండాలనేది ప్రతి పౌరుడు ఆలోచిస్తే ఈ సమస్యలు ఉత్పన్నం కావు. రెడ్డి అనేది కులం కాదని మాట్లాడిందంటే వాళ్ళు ఇప్పుడు ఈ రెడ్డి కులంలోకి దత్తత రావడం, వలస రావడం, ఇతర కులాలకు సంబంధించిన రాజులు వచ్చి ఈ విధంగా చేశారు. రెడ్డి కుల స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకున్న ఇతర కుల రాజులు ఈ విధంగా చేసినటువంటి కుట్రలో భాగమే కాదు ఇది. రెడ్డి రాజు అనేది అంటే రెడ్డి కులపు రాజు అని, రెడ్డి కులానికి చెందిన వ్యక్తిని రెడ్డి రాజు అంటారు. పోయి ఏమన్నా రెడ్డి రాజుల చరిత్ర చదవండి. మిగిలిన వాళ్ళని ఎవరిని కులం పేరు లేదు, ఒక రెడ్డి కులం మాత్రం ఉంది. మిగిలినవన్నీ భక్తమల్లారెడ్డి ఉన్నప్పుడు మాతో పాటు మీకు కులం అనేది గుర్తింపు ఉండాలని చెప్పేసి గోత్రనామాల ఆధారంగా విధిస్తే వారు నచ్చిన కులాన్ని వాళ్ళు పెట్టుకొని త్రేతాయుగం నుంచి చేసుకుంటూ వస్తున్నారని ప్రతి ఒక్కరు గమనించండి. ఇప్పుడు పోతే తాతామనుడు కథలో భాగంగా మనమంతా ఒకే మతం మన ఏకతాటిపై నడుద్దాం అనేటువంటి అమాయకులను నమ్మించి మోసం చేసి ప్రతి ఒక్కరు వాళ్ళకి అండగా నిలబడగలగాలి. మాటలు చెప్పడం వేరు. ఎందుకంటే ఈ విధంగా మంగళ పాండే కాడి నుంచి వీడి సావర్కర్ దగ్గర నుంచి ఏదో సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర నుంచి ఈ విధంగా పటేల్ దగ్గర నుంచి వాళ్ళు అవమానపడిన తీరు చూడండి. చెప్పడం బాగానే ఉంటుంది. ఆచరణలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని లక్షలు నష్టపోతున్నారో, ఎంత జీవితాన్ని నష్టపోతున్నారో, హిందువులంతా ఏకతాటిగా రావాలనుకున్నప్పుడు నష్టం జరిగింది ప్రతి వ్యక్తికి రాజకీయాలకు అతీతంగా, తన తెగలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు సపోర్ట్ చేసి అన్యాయాలని ప్రచురించగలగాలి. అప్పుడే హిందువులకు జరిగే అన్యాయాన్ని ప్రచురించే వాళ్ళు లేరు కాబట్టి ఈరోజు హిందువులంతా ఏకతాటిగా ఉండాలి, మన కులాలంతా ఒకతాటిగా ఉండాలన్నప్పుడు తెగల ప్రకారం నాయకులు అయిపోయేసి ఇతర తెగలని ఇప్పుడు ఒక కులంలో ఒక కులానికి చెందిన వ్యక్తులు నాయకులు అయిపోయేసి ఆర్థిక పునాలు పొంది తన కులాన్ని వాళ్ళని ఈ విధంగా హింసించి బానిసలు చేసి సేవ చేయించుకుంటున్నప్పుడు కేసులు పెట్టిన చెల్లనప్పుడు ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయగలిగి మీరు మాకు అండగా నిలబడండి అని చెప్పేసి అనగలగాలి. అది లేనప్పుడు మిగతావన్నీ కాగితాలకే పరిమితం అవుతాయి. ఈరోజు మనం నిరుద్యోగులు నమ్మించి
నమ్మించి, నిరుత్సాహులను నమ్మించి, నిరుద్యోగులను నమ్మించి 150 సంవత్సరాలుగా పల్లెటూరులో రైతులు తమ భూములు పోగొట్టుకున్న తీరు చూడండి. చట్టాలేమో పాలకులు వాళ్ళకి అనుగుణంగా మార్చుకొని రైతులకు భూములు అమ్మి, రైతులకు రైతులను నమ్మించి మోసం చేసిన తీరు అది చూడండి. తెగలాధారంగా, కుదలాధారంగా విభజించేసి ఆ రైతులను ఏ విధంగా హింసపెట్టారో, ఒక తెగం వాళ్ళు అధికారం పొందిన తెగ, అధికారం పొందని తెగల మధ్య ఒకే కులంలో ఉన్నాయి. ఇలాంటి అధికారులు కూడా కులాల మతాల చిచ్చు పెట్టి లాభపడుతున్నారు, హింసిస్తున్నారు. ఈ విధంగా రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నారు. అధికారులు జీతం తీసుకుని అధికారులే కొందరు 50% రిజర్వేషన్ లేని వాళ్ళు, రిజర్వేషన్ లేని 50% వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఇతర రిజర్వేషన్ ఉన్న వాళ్ళతో చేతులు కలుపుతున్నారు. తెగల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాజకీయాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఆఫీసర్లను గుర్తించి చర్య తీసుకోకపోతే ఈ సమాజం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. పట్టణాన్ని కేంద్రంగా చేసుకోండి. పల్లెటూళ్ళు భూముల్ని రైతులను కేంద్రంగా చేసుకొని విచారించగలిగే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు చూడండి, తెగలో ప్రాంతాలు రాజకీయ బంధుప్రీతి అంటే అలా భార్య తరపు వారు, భర్త తరపు ఈ విధంగా విభజన చేసి కుటుంబాలను నాశనం చేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా గొడవలు సృష్టించి ఐక్యత లేకుండా చేసుకుంటూ వస్తున్నారు. పేదవారు ధనికులు అనే భేదభావం చూపి అవమానిస్తూ వస్తున్నారు. నిధులు ఖర్చు చేయించి ఓరల్గా మాటలు చెప్పి నిధులు ఖర్చు మోసం చేస్తున్నారు. కాబట్టి నేను వీడియోలు ముందుకు తీసుకున్నాను. ఫెయిలైన వారు విద్యలో ఫెయిలైన వారు, తక్కువ విద్యార్థులు ఉన్నవారు ఆఫీసర్లు అయిపోయేసి ఎక్కువ ఉన్న విద్యార్థులు ఉన్న వారిని ఏ విధంగా మోసం చేసి, ఎందుకంటే తన యొక్క టెక్నాలజీ లేని విధానము, తన యొక్క మైనస్ విధానము బయటకు వస్తాయని విద్యార్థులు ఉన్న వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తున్నారు చూడండి. దానికి పొలిటికల్ వ్యవస్థను కూడా ఉపయోగిస్తున్నందువల్ల ఎవరు ఏం చేయలేకున్నారు. అదేవిధంగా బానిసలుగా వాడుకుంటూ ప్రైవేటు వ్యక్తుల్ని, వ్యాపార వ్యవస్థల్ని, పొలిటికల్ వ్యవస్థని, ఉద్యోగ సమయ వ్యవస్థని తమకున్న పలుకుబడిని ఉపయోగించే ప్రాంతాల మధ్య లోకల్ సమస్య సృష్టించి, తెగల మధ్య ఊరు సృష్టించి, ఈ విధంగా పట్టణాల్లో ఈ విధంగా హిందువులు అంటే అనే మతంలో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి. అంటే హిందూ మతాన్ని నేను ఏ మతంగా చెప్తాను, దాంట్లో తిరుగులేదు. మిగిలిన వాళ్ళని పన్నిజోగ్గా పరిగణించండి. అన్యాయపరులు కేసులు వేసిన సాక్ష్యం చెప్పకుండా బెదిరించి సంతకం అంటే సాక్ష్యం ఒక బాధితుడు కేసు వేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలు పెట్టించి సాక్ష్యాలు సుపర్జీ చేసి రైతుల్ని నిరుద్యోగులు మోసం చేసిన తీరు చూడండి. లేని వారి సంతకాలు ఫోర్జరీ చేసే బాధితుల్ని ఏ మతంలోనూ ఇంత దారుణంగా ఏ మతం వాళ్ళలోని వాళ్ళు ఏ మతం వారే హింసిస్తూ, బాధిస్తూ, పేదరికంగా బాడీ సేవ చేయించుకుంటూ వాళ్ళ యొక్క సంక్షేమం అనేది గాలికి వదిలేశారు. గాలి మీద వదిలేసి నిరంతరం శ్రమ దోపిడీ చేసుకోండి, న్యాయం అడిగితే కోర్టుకు పోండి, చేస్తే చేయి లేకపోతే చేస్తే చేయనప్పుడు తన నిరుద్యోగుల్ని అమ్ముకుంటున్నారు. నిరుద్యోగులను చేరదీసి కులాల ప్రాంతాల విధించి ఆ ఉద్యోగాలను అమ్ముకొని లక్షలు క్యాచ్ చేసుకొని ఉన్న వాళ్ళని హింసపెడుతున్నారు. ఆల్రెడీ సమస్యల్లో ఉన్న వాళ్ళని హింసపెట్టి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఉద్యోగాలు ప్రమోషన్లు డబ్బులు తీసుకొని ప్రమోషన్ తీసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు అలాగే ఉన్నారు. ఉదాహరణకి ఒక ప్రాంతంలో వ్యక్తిని ఉపయోగించుకొని తన వ్యక్తిగత లాభం పొంది ప్రమోషన్లు ఇచ్చి పర్మనెంట్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకొని తన దగ్గరికి తెచ్చుకునే ఆఫీసర్లు చూడండి. ఇవన్నీ ఒక ఆఫీసర్ ఒక సంస్థకి రాకముందు అక్కడ వాళ్ళకున్న పరిచయాల ఆధారంగా అక్కడ ఒక ఎనర్జీ వ్యక్తి 4-5 ప్రమోషన్లు ఇచ్చి పర్మనెంట్ చేసి తను కూడా సంవత్సరానికి పర్మనెంట్ అయిపోయి ఈ పర్మనెంట్ కాలేని వాళ్ళని ఏ విధంగా హింసించి దారుణంగా సేవ చేయించుకుంటున్నారో పట్టణాల్లో చూడండి. బాధితుల్ని విచారించే వాళ్ళు లేక అలా నలిగిపోయి ఈ విధంగా మానసిక హింసపోయి గురైపోయి చనిపోయిన వాళ్ళు కొంతమంది, తర్వాత అనారోగ్యం పాలైపోయి చనిపోయిన వాళ్ళు కొంతమంది, కోర్టు చుట్టూ తిరిగి నష్టపోయిన వాళ్ళు కొంతమంది, న్యాయం నష్టపోయిన వాళ్ళు కొంతమంది రైతులైతే ఆత్మహత్య చేసుకుని రైతులు చూడండి. ఈ విధంగా ప్రతిదీ జరుగుతున్నప్పుడు ఒక వింగ్ అనేది ఒకటి చట్టాలకి రూల్స్ని పక్కన పెట్టి అసలు ఏం జరుగుతుందో ఒక పౌరుడికి, ఒక నిరుద్యోగి, ఒక రైతుకి ఏ విధంగా మోసం చేస్తే ప్రతి ఒక్కరు విచారించాల్సిన అవసరం ఉంది. అప్పుడు హిందూ ఐక్యత అనేది కానీ, కులాల ఐక్యత అనేది కానీ, దేశం ఐక్యత అనేది వస్తుంది. ఏ మతంలోని వారికి న్యాయం జరగక సపోర్ట్ లేక బ్రతకలేక నిధులు ధారాళంగా తెచ్చిపెట్టేసి మోరల్గా నమ్మించి మోసం చేసిన ఆఫీసర్లు చూడండి. ఈ విధంగా వాళ్ళు తప్పుడు సమాచారం పై ఆఫీసర్లు పంపిన విధానం చూడండి. బినామీ వ్యక్తుల ద్వారా పిటిషన్లు పెట్టిన విధానం దశాబ్దాలు 15 సంవత్సరాల ఒక నిరుద్యోగి మీద సగటున 15 సంవత్సరాల పాటు ఈ విధంగా పిటిషన్లు పిలుస్తున్నారు. ఈ విధంగా పట్టణాల్లో ఈ విధంగా 150 సంవత్సరాల పాటు రైతులను నమ్మించి పిటిషన్లు పెట్టి కాగితాలు పెట్టి ఈ విధంగా మోసం చేశారని కొన్ని వివరాలు బయటికి రాకపోవచ్చు, కానీ వాళ్ళు పడిన కష్టాలు చూడండి. బతుకుదారులకు గురై బలవంతంగా స్వర్గదేశంలో మతం మార్చుకున్న వాళ్ళు విచారించండి. ఎందుకు మతం మార్చుకున్నారంటే ఈ సపోర్ట్ లేక కొందరు,
ఆర్థికంగా దెబ్బతిని తర్వాత ఆఫీసర్లు ఎదిరించలేక, నాయకులు ఎదిరించలేక ఎంతోమంది మతం మారిపోయి లీడర్లు అయిపోతున్నారు. ఈరోజు తనకు సపోర్ట్ చేస్తే మతాన్ని పరిగణలోకి తీసుకోరు, కులాన్ని పరిగణలోకి తీసుకోరు. తనకు సపోర్ట్ చేయకపోతే కులం, మతాన్ని రంగంలోకి తీసుకొస్తున్నట్టు విధానం ఇది చాలా బాధాకరమైన విషయము అని చెప్పేసి ఒక తాత మనవడు చెప్తాడు. ఈ పూరి కూడా వింటే ఇంత జరుగుతుందా తాత అంటే, అవును నాయనా ఇంత జరుగుతుంది అంటాడు. ఏ మతాన్ని ఎవరు కాపాడుతారు? అనేక కులాలు, ఉపకులాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో లోకల్ నాలుగు సమస్యలు ఉన్న ఈ మతంలో ఉద్యోగ సమయ వ్యవస్థని, పొలిటికల్ వ్యవస్థని ఉపయోగించి బాధితుల్ని ఎంత హింసిస్తున్నారో ఒక్కసారి చూడండి. ప్రతి వ్యవస్థలో చూడండి. చట్టాలను పక్కన పెట్టండి, రూల్స్ని పక్కన పెట్టండి. వాళ్ళని బానిసలుగా సేవ చేయించుకొని లాభపడుతున్న ఆఫీసర్లను చూడండి. పట్టణాల్లో ఏ మతంలోని వాళ్ళ మీద బెదిరింపులు కాళ్ళు, వాళ్ళ మీద రౌడీలు పెట్టే విధానము, వాళ్ళ రౌడీలు మగవాళ్ళు నిరుద్యోగులు తెచ్చుకొని వాళ్ళ రౌడీలకు తరిచి భౌతిక దాడి చేసుకునే విధానం అంతర్గతంగా జరుగుతున్నాయి. కాబట్టి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇంత జరుగుతుందని మీకు తెలియకపోవచ్చు. ఏ మతంలోని రిజర్వేషన్ లేని వ్యక్తి తన కులంలోని తన కులానికి చెందిన ఒక అడ్వకేట్ని తెచ్చుకొచ్చి పిటిషన్ వేయించి తర్వాత వాళ్ళ పేరే చెప్పేసి ఈ విధంగా మోసం చేశారు చూడండి. వ్యక్తిగత పరిచయం లేకపోయినా ఒక అడ్వకేట్ని తన కులాన్ని మోసం చేయడానికి ఉపయోగించుకున్న కులాలు చూడండి. వాళ్ళు మామూలుగా సమాజంలో పట్టణాల్లో ఏం జరుగుతుందో, ఇతర కులాలను ఉపయోగించి రిజర్వేషన్ కేటగిరీ వారు ఏదో ఒక పిటిషన్ వేయించి బానిసలుగా సేవ చేయించుకుంటూ ఈ బాధ్యతలకు ఎవరు సపోర్ట్ చేయకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఓరల్గా బెదిరింపులు కానీ చూస్తే నేడు సీసీ కెమెరాలు, బయోమెట్రిక్లు కూడా డేటాను పక్కన చేసి విషయం తెలియజేసిన వ్యక్తులకి కుటుంబాలను పిచ్చోడుగా చేసిన ఉద్యోగస్తులు చూడండి. ఈ విధంగా ఆర్థిక బలం, రాజకీయ బలం ఉద్యోగస్తుల పరిస్థితి ఈ విధంగా దారుణంగా హింసకు గురవుతున్నారో, వ్యసనాలకు పడపడలేదని స్త్రీలను, వ్యసనాలను సపోర్ట్ చేయలేదని పురుషులు ఏ విధంగా పట్టణాలు హింసిస్తున్నారు చూడండి. న్యాయం జరగకుండా ఏ విధంగా పొలిటికల్ వ్యవస్థని, అధికార వ్యవస్థను అడ్డుపెట్టుకుంటున్నారు ఒక్కసారి చూడండి. ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకొని ఇంత జరుగుతుందో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. వివరాల్లో మాయం చేసి పట్టణంలో ఒక కుటుంబాన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని ఏ విధంగా మానసిక హింసకు గురి చేశారో వచ్చి చూడండి. రైతుల మీద 15 సంవత్సరాలు వాళ్ళ కులపోళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇంకెక్కడుందండి? ఎక్కడ ఐక్యత వస్తుంది? రైతు మీద 150 సంవత్సరాలుగా పిటిషన్లు వేసి ఆ కుటుంబాలను ఆ ఊరిలోని పిటిషన్లు పెట్టించి గొడవలు సృష్టించి ఈ విధంగా భౌతిక దాడి చేయించి పోలీసు కేసులు పెట్టించి ఆ కుటుంబం యొక్క రికార్డులు మాయం చేసి ఆ గ్రామాన్ని తగలబెట్టించి ఈ విధంగా చేసిన విధానం చూడండి. ఒక రైతు భూములు మరో రైతుకి అంటగట్టి అక్కడ ఐక్యత లేకుండా చేసిన విధానం చూడండి. ఏ మతాన్ని దెబ్బతీయడానికి ఎన్ని కుట్రలు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. పక్కన పెట్టి ఈ విధంగా ప్రతి రైతును విచారించగలగాలి. 150 సంవత్సరాలుగా ఏ విచారణ లేకుండా ఉంది. ఆ రోజు వలస పాలకులతో చేతులు కలిపి ఈ విధంగా నేడు పొలిటికల్ వ్యవస్థ, ఉద్యోగ అధికారులతో చేతులు కలిపి ఏనే మతాన్ని ఎప్పటికీ దారుణంగా దెబ్బతీసుకుంటూ వస్తున్నారు. ఇవి తట్టుకోలేక ఈ మతం ద్వారా భౌతిక దాడులు, ఈ మతం ద్వారా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చివరికి తట్టుకోలేక ఈ మతంలోకి జంప్ అయిపోయేసి తన మతం మీదనే వాళ్ళు కక్ష సాధించుకున్న ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే పరిస్థితి అంత దూరం ఎందుకు తెచ్చారు, ఎందుకు విచారించలేదు అనేటటువంటిది ఉత్పన్నం అవుతుందమ్మా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడమే, దైవ బలమాన్ని అమ్ముకొని బతకడం అనేటువంటిది ఏ మతంలో వ్యక్తి చేయాల్సిన పని. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, ఈ సమస్యలు 10 మందికి చెప్పడమే. అందుకే మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. సమస్యలు ఎలా ఉంటాయి, కష్టాలు ఎలా ఉంటాయి, శ్రమ దోపిడీ ఎలా ఉంటుంది, ఆర్థిక దోపిడీ ఎలా ఉంటుంది, కులాల మధ్య వైరం, ప్రాంతాల మధ్య వైరం, తెగల మధ్య వైరం, రాజకీయాల మధ్య వైరం, ఈ విధంగా అధికార వైరం ఎలా ఉన్నాయో అనేటువంటిది ప్రతిబంధకు తెలియజేసుకుంటూ వస్తున్నాను. విన్నీ ప్రశ్నించేవాడు ఎట్లా ప్రశ్నిస్తాడు? మంచి మానవత్వం కోరినోడు మాత్రం ఈ వీడియోలు వింటారని చెప్తారు. ఏదో ఒకరోజు మార్పు రాకపోదని చెప్పేసి ఆ పోరికి చెప్పేటప్పుడు దాకా పట్టణం పోవడం ఆపమ్మా, పోయినోళ్ళ పరిస్థితి చూడమ్మా అని చెప్పేసి చెప్తారు. సరే తాతయ్య అని చెప్పేసి కొంచెం మెల్లగా తగ్గుతూ వస్తుంది ఆ పోరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.